అనంతకోటి ప్రేమలు జయంతమ్మ అనుభవాలు. అనంతకోటి ప్రేమలు. ప్రతి ఒక్క సమయంలో గైడెడ్ మెడిటేషన్ వచ్చి 3 రకాలు ప్రతిరోజు రాత్రికే వాళ్ళు దాన్ని పబ్లిష్ చేయడం. దానికి అనుగుణంగా ఒక మధ్యలో మ్యూజిక్‌ని కంపోజ్ చేయడం. లైక్ విశుద్ధి చక్రానికి ఆ విధంగా మధ్యల మ్రోగినట్టు శివుడి కైలాసంలో మ్రోగిన మ్యూజిక్ కంపోజ్ చేయడం. ఇలా వాళ్ళ సాధన ఉంది. వాళ్ళ ఉద్యోగాలున్నాయి, ఫ్యామిలీ ఉంది. అయినా కూడా ఇంత సేవ వాళ్ళు చేసి ఆహ్, ప్రతిరోజు ఉదయం దాన్ని చూడంగానే ఒక లోపల నుంచి ఒక కృతజ్ఞతా భావం. దీనికంతటికి వారికి నా భావనాపూర్వక కృతజ్ఞతలు. సాస్ టీమ్‌కి, దేవా అయ్యకు. అయితే ఇంతకు ముందు కూడా నేను రోజు దేవుళ్ళకు, టీమ్‌కి అందరికి థాంక్స్ చెప్తూ ఉంటాను. బట్ అది భౌతికంగా నోట్లోంచి బయటకి అలా చెప్పినట్టుగా అనిపిచ్చేది కానీ, ఇప్పుడైతే భావపూర్వకంగా చెప్తున్నాను. దీనికి కారణం ఆదిశివుడు నాకు దాన్ని అనుభూతిలోకి తెచ్చి ఇచ్చారు. 3 విధములైన భావనలను తెలియజేశారు ఆదిశివుడు. చాలా విషయాలు జరిగాయి. ఆయన చాలా చెప్పారు. అయితే అందులో ఆయన చెప్పినవన్నీ చెప్పలేను. కొన్ని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. అందులో గొంతు కోసం మనం చేశాం గదా! విశుద్ధి చక్రం కోసం. ఆ క్రియలు చేసేటప్పుడు నా కాలు నరాలన్నీ బాగా ఈడ్చేవన్నమాట. నొప్పిగా ఉండేది. గొంతుకు చేస్తే కాలు దగ్గర ఎందుకు నొప్పా అని నాకు అర్థమయ్యేది కాదు. సూర్య నమస్కారాలు చేశాం, ధనురాసనం, వృక్షాసనం ఇలా కష్టమైనవి పడి, పడి చేసినప్పుడు గూడా ఇంతగా నాకు అది తెలియలేదు. అంటే తాత్కాలికంగా ఏదో నొప్పి ఉండేదే గానీ, ఇలా తెలియలేదు నాకు. ఇలా ఇప్పుడు ఎందుకు జరుగుతోంది అనిపిచ్చింది. అయితే తర్వాత అర్థమైంది. ఓహ్! శివుడు నాకు ఇక్కడ నరాలు, అక్కడ నరాల కనెక్షన్ ఆ ఎనర్జీ వెళ్ళేది తెలియజేస్తున్నారు అని. అంటే ఆయన ఆహ్, విజిబుల్‌గా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు నాకు అనేసి అర్థమైంది. ఆదిశివుడు నాకు 3 రకాలైన భావనలను తెలియజేశారు, చూపిచ్చారు. నాకు 3 విధాలైన భావనలు ఉన్నాయని మాత్రం పైకి అర్థమైంది. 3 రకాలు ఒక ఫిజికల్ లెవెల్‌లో అర్థమైంది. అయితే దాని అనుభూతి ఆదిశివుడు నాకు చేయించారు. ఇప్పుడు మనం సముద్రం ఒడ్డున నిల్చుంటే నీళ్ళొచ్చి అలలు కాళ్ళని కొట్టేసి మళ్ళీ వెళ్తుంటాయి. మళ్ళీ ఒడ్డున కొట్టేసి వెళ్తూ ఉంటాయి. అలా వచ్చి, వచ్చి వెళ్తూ ఉంటాయి కదా! ఆ అనుభూతి మనం మనం ఇప్పుడు పూజకు కూర్చున్నప్పుడు అదే విధంగా కాసేపు దేవుడి మీద నిలుస్తుంది. పూలు పెడతాం, మళ్ళీ దీపం పెడతాం, అగరబత్తి వెలిగిస్తాం. ఇలా అన్నీ పైకి చేస్తూ ఉంటాము. బాగా భక్తిగా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఏవో డిస్ట్రాక్షన్స్ అయిపోతూ ఉంటాయి. ఇంట్లో ఏదో పనుందనో, లేదు ఇంకోటేదో తర్వాత చేయాల్సిన పని, పిల్లల గురించి ఏదో ఒకటి మనకు డిస్ట్రాక్షన్ అవుతూ ఉంటుంది. అంటే మళ్ళీ జబర్దస్తిగా దాన్ని లాక్కొచ్చి ఆ మనసును మళ్ళీ తీసుకొచ్చి భగవంతుని మీద చిత్తం నిలుపుకుంటూ ఉంటాం. ఇలా మ నిమగ్నం అవ్వడం, మళ్ళీ డిస్ట్రాక్ట్ అవ్వడం ఇలా ఉంటూ ఉంటుంది. అచ్చు సముద్రం నీళ్ళలాగే. దీన్ని ఆదిశివుడు ఎలా చెప్పారంటే, దీని గురించి అడిగినప్పుడు, "నువ్వు బుద్ధి నుండి భావనలోకి ప్రవేశిస్తున్నావు" అన్నారు. దీన్ని బాగా గమనించు. ఇదే నీకు మొదటి మెట్టు. అంటే 3 రకాలన్నారు కదా! అందులో మొదటిది ఇదే. ఫస్ట్ ఫోర్‌మోస్ట్ వచ్చి బుద్ధి నుంచి భావనలోకి ప్రవేశించడం. అది చేస్తున్నావు నువ్వు. అది మళ్ళీ మళ్ళీ వెనక్కొస్తుంటే మళ్ళీ లోపలికి నువ్వు ట్రై చేస్తున్నావు. ఇదే మొదటి మెట్టు అన్నారు. భావనలో అనేక రకాలున్నాయి. అయితే నీకు నేను 3 విధాలు మాత్రమే చూపిస్తాను ఇప్పటికి అన్నారు. ఈ అనుభవం అయితే అందరికీ కలుగుతూ ఉంటుంది ప్రతిరోజు. మీరందరూ కూడా పూజ చేసేటప్పుడు మీకు ఈ డిస్ట్రాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. పువ్వులు వేస్తాము. మళ్ళీ పువ్వులు వేసేటప్పుడు భక్తిగా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడికో వెళ్ళిపోతుంటాం. మళ్ళీ లాక్కొస్తుంటాం. ఇది అందరికీ కలిగేదే ఇది. అంటే మనం బుద్ధిలో నుంచి భావనలోకి వెళ్తున్నాం అనమాట. అది శివుడు నాకు చూపిచ్చారిది. అప్పుడు ఇది పంచేంద్రియాలు ఒదిగిపోయి అంటే వాటిని జబర్దస్తిగా మనం నియంత్రించడం అలా కాకుండా అవంతట అవే ఒదిగిపోతాయి. బుద్ధిని దాటుకొని భావనలోకి ప్రవేశించటం మొదలుపెట్టడం. ఇది జరుగుతుందనమాట మొట్టమొదటి భావన. పంచేంద్రియాలు ఒదిగిపోవడం అంటే మనం కన్ను, ముక్కు, చెవి, నోరు, నాలుక ఇవన్నీ అన్నమాట. నాలుక అంటే నోరులోకొస్తుంది. ఇది పంచేంద్రియాలు ఒదిగిపోయి బుద్ధిని దాటుకొని భావనలో ప్రవేశించుటకు
మొదలుపెట్టడం అన్నమాట. ఇందులో మొట్టమొదటి ఇంద్రియం అయితే నోరు. ఉదయం మనం లేవగానే ఏం చేస్తాం? స్నానం చేసొస్తాం. ఏమి తినము. ఆ తర్వాత ఎవ్వరితో మాట్లాడము మనం. మౌనంగా ఉంటాం. అంటే నోరు కట్టేస్తాం ఫస్టు. సాధన ఆరంభంలో ఏమి తినం, ఎవరితో మాట్లాడడం కాబట్టి. భావన వద్దకు వెళ్ళి వచ్చేటప్పుడు మొట్టమొదట ఒదిగేది ఆ ఇంద్రియం నోరు అని నాకు అర్థమైంది. అప్పుడు మనం మౌనంగా అయిపోతాము అని శివుడు నాకు తెలియచెప్పాడు. రెండవది చెవి. సాధన ముందు వాళ్ళు పాటలు పెడతారు కదా! ఆ పాటలు ఆహ్, హ్మ్, పా పాడినప్పుడు ఎలా అంటే ఇతర చింతనలేవి లేకుండా ఆహ్, మళ్ళీ మళ్ళీ ఆహ్, దైవం మీదకే వస్తున్నట్టుగా అలా అర్థం వచ్చేట్టుగా ఆ పాటలు. సింధామల్, సిదరామల్ అని వస్తుంది గదా! అంటే మనసు చెదరకుండా, ఏ ఎలాంటి చింతనలు లేకుండా ఇదే ఉండాలని. ఆ పాటలు పెట్టగా మనకి ఎట్లా ఉంటుందంటే అవే వినపడుతుంటాయి మనకు. ఇంక బయట ఒకవేళ పొద్దున్నే ఎవరన్నా లేచి ఏవన్నా చప్పుళ్ళు ఇంట్లో వినపడుతున్నా కూడా అవి మన చెవు వినదనమాట. అంటే నోరు తర్వాత ఒదిగిపోయేది చెవి, శ్రవణేంద్రియం. ఇక వెలుపల సౌండ్స్ ఏవి వినపడక ఇది మాత్రమే మనకు వినపడుతుంటుంది. ఇది రెండవ ఇంద్రియ సంక్షేపణ అని చక్కగా శివుడు నాకైతే చాలా అందంగా చూపిచ్చాడు. ఆ భావన అనుభూతి అయ్యేటట్టుగా ఆయన చేశారనమాట. ఇక మూడవది ఆయన్ని ఆహ్, దైవమా, దైవమా, ఆదిశివ, ఆదిశివ అని పిలుచుకుంటూ కరిగిపోతూ భక్తిగా నా విశుద్ధిని శుద్ధి చెయ్యి. నా నాడీ నరాలన్నిటిని క్లీన్ చేసేసెయ్యి. ఇది నాకు దొరికే అపూర్వమైన అవకాశం అని నేను ఆయన్ని కరిగిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అలా దేవా! దేవా! అంటూ డీప్‌గా లోపలికి వెళ్తున్నప్పుడు, ఆ మూడవ భావన స్థితి ఏదైతే ఉందో, అది నాకు ఆయన అనుభూతి చెందేలా చేశారనమాట. ఎలా అంటే, నాకప్పుడు ఎలా జరిగిందంటే, 2 కళ్ళు లోపలికి ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాయి. అంటే లోపల పోయి తెరుచుకుంటాయేమో అన్నట్టుగా చెవులు అడుచుకోబోయినాయి. నోరు ఎలాగో అది మూసేసున్నాను. కళ్ళు లోపలికి ఈడ్చేస్తున్నాయి. అంటే కళ్ళు బయట లేకుండా కళ్ళ వెనకల ఆహ్, హ్మ్, కను రెప్పలు పైన ఉండే ఇది అవన్నీ గూడా లాగేస్తోంది చర్మంతో సహా లోపలికి. అవి అలా లోపలికి ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఇదే నీ మూడవ భావనానుభూతి అని ఆదిశివుడన్నాడు నాతోటి. చెవులు మూసుకొని పోయి, నోరు తెరవక, కళ్ళు లోనికి వెళ్ళిపోయి, అంటే ఒక ప్రశాంతమైన ఒక స్థితి అది. అప్పుడు ఆదిశివుడు నాతో ఏమన్నారంటే, "దీన్ని కూడా నువ్వు దాటుకొని లోపలికి వెళ్తే నీ శ్వాస ఆగిపోతుంది. దాన్ని తెలుసుకుంటావు నువ్వు." అంటే లోపల శ్వాస అంటే లోపల తెలిసిపోతుంది నీకు. శ్వాస ఆగిపోతుంది తెలుసుకుంటుంది. బట్ మనం కదలలేం. అంటే అన్నీ లాక్ అయిపోతాయి. నోరు, కళ్ళు అన్నీ లాక్ అయిపోతే, ఇంక మనకు శ్వాస ఆగిందని తెలిసినా కూడా మనం బయటకు రాము. వెళ్ళిపోతావు అన్నారు. దేవయ్య చెప్పినట్టుగా ఆయన ఒకసారి చెప్పారు. ఈ భావనా స్రవంతిలో డీప్‌గా వెళ్ళిపోయినప్పుడు శ్వాస ఆగిపోయి అలా ఒక 15, 20 సెకండ్స్ ఉంటే ఎక్కువ సేపయితే కళ్ళు తిరిగి కింద పడిపోతారు. మైకం కమ్మి పడిపోతారని అన్నారాయన. అంటే అందువల్ల ఏమంటే వాసి యోగం అలాంటి శ్వాసక్రియ యోగాలు మనం చేయగా లోపల శ్వాస అలవాటవుతుంది. లోపలి శ్వాస అంటే బయట మన ముక్కుతో పీల్చినప్పుడు కాకుండా, అలా కాకుండా లోపలి శ్వాస అని ఒకటుంది. అది అలాంటి వాసిక్రియ అలాంటివి చేసినప్పుడు అది మనకు తెలుస్తుంది. అలాంటి అలవాటయితే తప్ప ఈ అప్పుడు మనకి డీప్‌గా లోపలికి వెళ్తే ఆ భావన కూడా మనకు శ్వాస ఆగిపోయే భావన. శ్వాస ఆగిపోయాక మన లోపలికి వెళ్ళిపోయే ఆ అనుభూతి. అది కలుగుతుందో ఏమో మరి చెప్పలేము. ఇప్పటి వరకైతే ఈ పై 3 విధాల భావనానుభూతులు నాకు స్వామి చూపిచ్చారు. ఆదిశివుడు. నన్ను పూర్తిగా భావనలోనే ఉంచారు. నో క్వెషన్స్ నోరే అసలు తెరవద్దన్నారు. 3 రోజులు, 4 రోజుల పాటు అస్సలు నేను నోరు తెరవలేదు. ఏమి అడగొద్దన్నారు. ఒక్క క్వెషన్ వేయొద్దు. మౌనంగా ఉండిపోమన్నారు. నోరు మూసుకొని నన్ను. సో, అలా ఉండిపోయాను నేను. అందువల్ల 4 రోజుల పాటు పూర్తిగా ఏం రాయడం లేదు, ఏం క్వెషన్ లేదు, ఏం లేదు. ఈ ఆహ్, హ్మ్, విశుద్ధి చేసేటప్పుడు. ఒక్క ప్రశ్న కూడా నేను ఆదిశివుడిని అడగలేదు. భావనలోనే ఉంచేశారు నన్నాయన. భావననే చూస్తున్నాను, దాన్నే గమనిస్తున్నాను. అంటే స్వామి ఏమంటారంటే 5 గడియల పాటు ధ్యానంలో కూర్చుంటే ఎవరైతే కూర్చుంటారో అలా కూర్చున్న తర్వాత మాత్రమే అంటే కదలకుండా కూర్చోగలగాలి 5 గడియల పాటు. ఆ తర్వాత అసలైన ధ్యానం అంటే లోతైన ధ్యానం
స్టార్ట్ అవుతుంది. లోతైన ధ్యానం అంటున్నారే! మరి దేవుళ్ళు ఇదేందే అనుకున్నాను నేను. అది ఇప్పుడు అర్థమవుతోంది నాకు. లోపలికి, లోపలికి అంటే భావన లోపలికి ఇంకా డీప్‌గా ఆ ఫీలింగ్ లోపలికి వెళ్ళిపోతూ ఉండడనమాట. ఫీలింగ్ లోపలికి వెళ్ళడం అంటే శ్వాసే. అంతా శ్వాస పని. శ్వాస లోనికి వెళ్ళే కొద్దీ అంటే దాంతో పాటు మనం వెళ్ళిపోతాం. ఆ ఫీలింగ్స్ లోపలికి అంటే అప్పుడు మనకు ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒక సెకండ్ అయినా అందరికీ ఈ అనుభవం కలిగుంటుంది. అలా వెళ్ళే కొద్దీ మొదట ఎలక్ట్రాన్స్ దాటుకుంటాం. ఆ తర్వాత వెళ్తే ప్రోటాన్స్ అందులోనే 3 లెవెల్స్ ఉన్నట్లున్నాయి. ఆ తర్వాత అందులోకి ఆ 3 దాటుకున్న తర్వాత మళ్ళీ న్యూట్రాన్ వస్తుంది. ఆ తర్వాత గూడా లోపలికి వెళ్తే ఒక ఏ భావన లేని భావనారహిత స్థితి. అంటే అక్కడ ఆత్మ అణువు బీజం ఉంటుంది కదా! ఆ లోపలికి భావన లోపలికి మనం వెళ్ళిపోతాం. అంటే భావనలలోకి ఫీలింగ్స్ లోపలికి ప్రయాణిస్తూ శ్వాస ద్వారా వెళ్తూ ఉంటే ఆ భావనారహిత స్థితిలో శ్వాస ఆగిపోతుంది. అందుకే ఇప్పుడు చేయిస్తున్నారు గదా! మన చేత శ్వాసను లోపలికి మళ్ళిస్తున్నారు. లోపలికి మళ్ళిచ్చి తిప్పి తిప్పి లోపలికి తీసుకెళ్తూ శివనాడిని స్పృశించి దాన్ని సరిచేయాలి అని ఈ స్వామి చేస్తూ ఉన్నారు. ఆదిశివుడు. ఇలా అద్భుతంగా అంటే భావనానుభూతిలో నన్ను ఉంచి అన్నీ తెలియజేశారు ఆదిశివుడు. అందరికీ విశుద్ధిలో విషం పోగానే ఎవరికైనా గూడా విశుద్ధి చక్రంలో విషాలన్నీ పోతే ఆ భావన అనుభూతి అనేది వచ్చేస్తుందండి. తప్పకుండా మీకందరికి కూడా. బుద్ధి, అజ్ఞానం ఇవన్నీ కూడా అధికంగా పనిచేసేది ఈ విషాల ప్రభావం వల్లనే. అది విశుద్ధిలో పేరుకొని పోయినప్పుడు మట్టుకే బుద్ధి విపరీతంగా క్వెషన్‌లు వేయడం, సందేహాలు రావడం దానికి. ఎన్ని డౌట్స్ అంటే ఇంకా దానికి అంతం ఉండదనమాట. అజ్ఞానం దానికి తోడుగా ఉంటుంది. ఈ విషయమంతా క్లీన్ అయిపోగా మనం పూర్తిగా భావనా స్థితిలో వెళ్ళిపోతాం. అంటే ఒకలాంటి ఆ ఫీలింగ్‌లో ఒక మైకం కమ్మిన ఆ ఫీలింగ్ అది. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. అలా ఉండిపోతాం. దైవ లయలోనే ఉండిపోతాం. దైవంలో లయమైపోయి అదే స్టేట్‌లో మనం ఉండిపోతాం. ఇదంతా చాలా అందంగా శివుడు నాకు తెలియజేశారు. ఇంతవరకు నాకు ఈ అనుభవాలు కలిగించారు స్వామి. అనంత కోటి ప్రేమలు. ఆ తర్వాత ఇక నెక్స్ట్ రేపటి నుంచి మనకు అందరికీ ఆజ్ఞాచక్రం స్టార్ట్ అవబోతోంది. దీని గురించి ఆదిశక్తి స్వయంగా 45 నిమిషాల పాటు మెసేజ్ ఇచ్చారు. అది మీకు ఇవ్వబడుతుంది. దాన్ని తప్పనిసరిగా వినండి. మరలా వినండి. చాలా విషయాలు అమ్మ చర్చించారు. ఇంత పెద్ద మెసేజే అని భయపడొద్దు ఎవ్వరు. ఎన్ని పేజెస్ ఎంత త్వరగా అమ్మ ఇచ్చి ఉంటారో అది మీరే అర్థం చేసుకోండి. ఎంత త్వరగా రాయాల్సొచ్చి ఉంటుందో అదంతా మీరు అర్థం చేసుకోండి. ఇది కనీసం ఇన్‌స్టాల్‌మెంట్‌లో అంటే ఒక 10 నిమిషాలు వినడం, మళ్ళీ ఒక 5 నిమిషాలు వినడం అలా అయినా సరే దీన్ని వినండి. దయచేసి వినండి. మనల్ని ఒక తల్లి చేతి బిడ్డను పట్టుకున్నట్టుగా పసిపాపను పొదివి పట్టుకున్నట్టుగా ఎలా పట్టుకొని ఉన్నారో అమ్మ దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే మనకు అంత అర్హత లేదు. అయినా ఇన్ని చెప్తూ మనల్ని ఆహ్, అంటే అర్థం చేసుకోండి. ఎంతగా అమ్మ మనల్ని దయతో చూస్తూ మనల్ని పైకి తీసుకొస్తున్నారు. పైకి లేపుతున్నారు. దాంట్లో మన కోసం మనం ఇన్వాల్వ్ కాకపోతే ఎలా అనేది ఆలోచించండి. ఈ మెసేజెస్ మట్టుకు తప్పకుండా మళ్ళీ వినండి. అందరికి ఇవ్వండి. అందరూ వింటే వాళ్ళు గూడా ఉద్ధరించబడతారు కదా! సో, అందరికి షేర్ గూడా చెయ్యొచ్చు మీరు. కనీసం వాళ్ళ చెవినన్నా పడేలా చెయ్యండి. ఇదే చెప్తున్నాను నేను. ఇంకా ఆదిశక్తి మెసేజి ఆహ్, తర్వాత ఆహ్, మీకు అందరికి ఇవ్వబడుతుంది. అనంతకోటి ప్రేమలు.